గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య చేసిన కామెంట్స్ బాలయ్య వర్సెస్ చిరుగా ఎందుకు మారాయి? కామినేని శ్రీనివాస్ చెప్పిన దాంట్లో నిజం ఉందా, లేదంటే బాలయ్య చెప్పిన దాంట్లో నిజం ఉందా? మెగా ఫ్యాన్సెస్లో కేసుల వరకు ఎందుకు వెళ్ళారు? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అటు అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు ముందు మాట్లాడారు, తర్వాత వెనక్కి తీసుకున్నారు. దానికి కౌంటర్గానే ఆయన మాట్లాడారు బాలయ్య. తర్వాత ఇటువైపు నుంచి చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏంటి అక్కడ ఏం జరిగింది? ఇది ఇంత కాంట్రవర్సీ ఎందుకైంది? ఇప్పుడు ఆ సన్నివేశం ఏ సన్నివేశం అయితే చెప్తున్నారో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సినిమా ప్రముఖులు వెళ్ళినప్పుడు ఆయన అవమానించాడు అనేది ఎలివేట్ చేయటం కోసం ఆ సన్నివేశాన్ని అసెంబ్లీలో తనకి తెలిసిన పద్ధతిలో ఆయన చెప్పాడు. ఎవరు? కామినేని శ్రీనివాస్. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన పాత రోజుల్లో అంటే గతంలో ప్రజారాజ్యం అనే పార్టీలో పనిచేశాడు ఆయన. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఆయనకి చిరంజీవి గారి పట్ల కొంత గౌరవం ఉంది. అలాగే ఆ సన్నివేశం జరిగినప్పుడు ఏదైతే సన్నివేశాన్ని ఆయన చెప్పాలనుకున్నాడో ఆ సీన్ జరిగినప్పుడు ఆయన అక్కడ లేడు. ఆయన లేడు. ఆ సన్నివేశాన్ని ఖండించినటువంటి నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ లేడు. వీరికి ఎవరో చెప్పింది విని వీరి మెదడులో ఒక వీడియో పెట్టుకున్నాడు ఈయన బాలకృష్ణ. ఆయన కూడా అలాగే పెట్టుకున్నాడు. ఆయనకున్న సమాచారం మేరకు మాట్లాడాడు ఆయన. అది చెప్పాలి ముందు సభలో, నాకున్న సమాచారం మేరకు మాట్లాడుతున్నాను అని. ఆయన సమాచారం మేరకు ఆయన చెప్తూ బాలకృష్ణ గారికి పంటి కింద రాయి ఎక్కడ పడింది? జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ప్రముఖుల్ని ముందు చిరంజీవిని సతీ సమేతంగా ఆహ్వానించాడు. ఆయన వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు సినిమా ప్రముఖుల్ని తీసుకురమ్మన్నారు, వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు అన్నాడు. అది తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి లిస్టు వెళ్ళలేదు. ఆ టైంలో రిలీజులు ఎవరెవరు ఉన్నాయో వారు వచ్చారంతే. రాజమౌళి సినిమా రిలీజ్కు ఉంది, ఆయన వచ్చాడు. ప్రభాస్ సినిమా రిలీజ్కు ఉంది, వారు వచ్చారు. మహేష్ బాబు సినిమా రిలీజ్కు ఉంది, వారు వచ్చారు. చిరంజీవి గారి సినిమా రిలీజ్కు ఉంది, వారు వచ్చారు. వాళ్ళు సినిమా పరిశ్రమ సమస్యలు మాట్లాడటానికి రాలేదు. వాళ్ళు వారి సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెంచమని అడగటానికి వచ్చారు. అందుకని వీళ్ళేదో లిస్ట్ ఇవ్వటం అనేది తప్పు. సరే, వాళ్ళు వచ్చారు, వస్తున్నామని ముందే చెప్పారు, ఇక్కడ స్పందించారు, రమ్మన్నారు. వాళ్ళు వచ్చేసరికి జీవో రెడీ అయి ఉంది. ఆ విషయం చిరంజీవి గారు మీడియా ముందు చెప్పేటప్పుడు, మేము వచ్చేసరికే జీవో రెడీ అయిపోయి ఉంది, మా ముందు ఆయన జస్ట్ సంతకం పెట్టారంతే అని చెప్పాడు. చెప్పి ఇంకా సినిమా రంగానికి సంబంధించిన ఇతర సమస్యలు మీతో మాట్లాడాలి, కొంచెం టైం ఇచ్చి తల్లిలాగా మమ్మల్ని చూసుకోండి అని దండం పెట్టాడు. ఇది జరిగిన సీన్. అయితే ఈయనేం చెప్పాడు? కామినేని గారు వాళ్ళు వచ్చినప్పుడు సీఎం లేడు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరో అక్కడ ఉండి, సీఎం గారు లేరండి, మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్తో మాట్లాడుకోండి అని చెబితే, అదేమిటయ్యా ఆయన కలుస్తాను అంటే కదా వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఇప్పుడు ఆయన కలవకపోతే ఎలా అని ఈయన సీరియస్ అవటంతో అప్పుడు సీఎం వచ్చాడు అని చెప్పాడు ఆయన. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ అలా చెప్తే చెప్పుండొచ్చు కాక, చెప్పడం తప్పేం కాదు, అవమానించటం కాదు. అంటే సీఎం స్థాయి వ్యక్తి అదే టైంకి ఇంకెవరైనా విదేశీ ప్రతినిధులో లేదు ఒక కీలక సందర్భమో జరిగి దాని మీద ఒక సమావేశం జరపాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఓకే. ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన టైంలో ఇంకొకటి ఏదైనా ఇంపార్టెంట్ దీనికంటే ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం ఏదైనా ఆయన ముందుకు వచ్చి ఉంటే ఆ మీటింగ్లోకి వెడుతూ దీన్ని పాస్ ఆన్ చేసి కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడండి, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను అని కబురు చెప్పడం పెద్ద తప్పేం కాదు. దాన్ని తప్పుగా చూడనక్కర్లేదు. ఒకటి.
దాన్ని అవమానించటంగా కూడా చూడక్కర్లేదు. కానీ అలా జరగలేదు అనేది నారాయణమూర్తి చెప్పాడు. రెండోది వాళ్ళని ఎక్కడి నుంచో నడిపించారు అని చెప్తున్నారు. గేట్ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత 10 అడుగులు ఉంటుంది అంతే. అంతకు మించి దూరమే ఉండదు. నేను కూడా నడిచా అది. కాబట్టి వాళ్ళని ఏదో మైళ్ళకి మైళ్ళు నడిపించి లోపలికి తీసుకెళ్ళారు అనేది కరెక్ట్ కాదు. అయితే అవి 2 ఆయన చెప్పిన దానిలో గందరగోళాలు ఉన్నాయి. కామినేని గారు చెప్పిన దానిలో ఒకటేమో సినిమా ప్రముఖులని వీళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసి రమ్మని చెప్పడం తప్పు. రెండోది ఏంటంటే చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చాడు అనేది ఒక గందరగోళం. అది మొత్తం సన్నివేశాన్ని తిరిగి నేరేట్ చేసినటువంటి చిరంజీవి కూడా చెప్పలేదు. ఆయన ప్రకటనలో కూడా ఈ మాట లేదు. నారాయణమూర్తి చెప్పిన దానిలోనూ ఈ మాట లేదు. కాబట్టి అది జరిగి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను. సీఎం నేరుగా మీటింగ్ ఏర్పాటు చేశాడు, వాళ్ళతో మాట్లాడాడు, అయిపోయింది. వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. అది జరిగింది. అయితే ఇక్కడ బాలకృష్ణ గారి పంటి కింద రాయి ఎందుకు పడింది అంటే చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చాడు అనేది ఆయనకు అభ్యంతరంగా తోచింది. అక్కడ ఆయన చెప్పింది కూడా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పినట్టున్నారు. అదేనండి, ఆయన మెమరీలో రికార్డ్ అయిన వీడియోలో ఈ సీన్ లేదు. అందుకని ఇది అబద్ధం అని ఒక ప్రకటన చేశాడు ఆయన. అబద్ధం అని చెప్పడంలో ఆయన అది జరగలేదు అని చెప్పేస్తే పోయేది. దాన్ని కొంచెం అటు ఇటు లాగాడు. అక్కడ కొంచెం వ్యంగ్యం ప్రదర్శించాడు. ఆ వ్యంగ్యం ప్రదర్శించినప్పుడు చిరంజీవికి అంత సీన్ ఉందా? సీఎం జగన్ని రమ్మని పిలిచేంత సన్నివేశం అతనికి ఉందా అని క్వశ్చన్ చేసినట్టుగా కన్వే అయింది ప్రపంచానికి. కేవలం ఆ విషయం మాట్లాడటం కోసమే లేచాడు ఆయన. అంతకుమించి ఇంకేమీ లేదు ఆయన మాట్లాడిన దానిలో. మాట్లాడుతూ ఎందుకు వెళ్ళారు వీళ్ళు అని చెబుతూ ఆ సైకోగాడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పాడు. ఆ సైకోగాడు అనే పదం ఇబ్బందికరం. ఎందుకు ఇబ్బందికరం? తను ఏ సభలో నిలబడి మాట్లాడుతున్నాడో అదే సభలో సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి. అంత మాత్రమే కాదు, ఒక రాజకీయ పార్టీకి అసెంబ్లీ శాసనసభాపక్ష నేత ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా గొడవంతా పక్కన పెట్టినప్పటికీ ఆయన అక్కడ ఒక రాజకీయ పక్షానికి శాసనసభాపక్ష నాయకుడు. దాన్ని కన్సిడర్ చేయాలి కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆ వేదిక మీద మాట్లాడేస్తే అలాగే మాట్లాడాడు, పోనీ ఆయన ధోరణి అనుకుందాం. ఇక్కడ అసలు కనిపించని ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు. ప్రపంచం టార్గెట్ చేయాల్సింది వారిని, బాలకృష్ణని కాదు టార్గెట్ చేయాల్సింది ఆ కేసులో. ఆ విషయంలో బాలకృష్ణను ఎక్స్క్యూజ్ చేసి పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టాల్సిన వ్యక్తి స్పీకర్ గారు. స్పీకర్ పొజిషన్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు. వారిని వదిలిపెట్టి మాట్లాడుకోవటం అంత అన్యాయం ఇంకోటి లేదు. ఆ సీన్ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు వారు సైకోగాడు అన్నప్పుడే కట్ చేసి ఉండాలి. అయ్యా బాలకృష్ణ గారు, మైక్ ఆపుతున్నాను, మీరు కొంచెం వేరే ధోరణిలో పెడుతున్నారు, ఇది సబబు కాదు, ఆయన ఈ సభలో సభ్యుడు. అంత మాత్రమే కాదు, ఒక రాజకీయ పక్షానికి శాసనసభాపక్ష నేత కూడా. అందుకని ఆయన మీద పొలిటికల్ క్రిటిసిజం చేయండి, అంతే తప్ప ఇలాంటి పదప్రయోగాలు చేయటం సభా గౌరవం కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఎవరికి? రఘురామకృష్ణంరాజుకి. ఈయన సినిమా చూసినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన మాట్లాడుతుంటే. అందుకు ముందుగా నిందించవలసింది, ముందుగా రోడ్డు మీద నిలబెట్టవలసింది రఘురామకృష్ణంరాజుని, బాలకృష్ణని కాదు. బాలకృష్ణ సహజంగానే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అని చాలామంది గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడుతున్నారు. ఈవెన్ చిరంజీవి కూడా. ఆయన ఏదో చిన్నపిల్లాడి మనస్తత్వం ఏదో మాట్లాడుతుంటాడు, అవన్నీ సీరియస్గా పట్టించుకోకండి అని ఇంతకుముందు అన్నాడు ఒకసారి ఆయన. అదే వాక్యాన్ని రిపీట్ చేస్తాడు మళ్ళీ కావాలంటే. అంతకుమించి ఘర్షణకు వెళ్ళాలని ఆయన అనుకోవడం లేదు. అయితే ఆ రోజు జరిగినదేమిటో తన బాధ్యతగా ఒక పత్రికా ప్రకటన చేశాడు ఆయన. అంతవరకే. అది బోగస్ అన్నారు, అది ఫేక్ అన్నారు, కానీ అది రియల్ అనే విషయం బయటకు వచ్చింది.
మొన్న ఎయిర్పోర్ట్‌లో ఆయన్ని అడిగినప్పుడు కూడా ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా! ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని లాగుతారు, వదిలేయండి దాన్ని అన్నాడు. ఈ వదిలేయండి అనే తత్వంలోనే ఆయన ఉన్నాడు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా కేసుల వరకు వెళితే ఆయనే మాట్లాడారు అంటున్నారు. అదే కేసుల వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది వేరే గొడవ. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరినైనా నిందించాలి అనుకుంటే రఘురామకృష్ణరాజు గారిని నిందించాలి. ఆయన ఈయన్ని అడ్మిట్ చేయటంతో పాటు అంటే ఈయన అలా మాట్లాడటాన్ని ఎలవ్ చేశాడు ఆయన. ఎలవ్ చేసి చివరిలో ఈయన మాట్లాడి నాన్ సెన్స్ అని కూర్చున్నాడు. ఈ నాన్ సెన్స్ తర్వాత ఆయన 2 మాటలు మాట్లాడాడు రఘురామకృష్ణరాజు గారు. ఆ 2 మాటలు అభ్యంతరకరమే. ఏమన్నాడు ఆయన? థ్యాంక్ యూ సార్, గుడ్ సార్. ముందు గుడ్ సార్ అన్నాడు, తర్వాత థ్యాంక్ యూ సార్ అన్నాడు. అంత సబ్మిసివ్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆయన? ఎందుకు భయపడుతున్నాడు? బాలకృష్ణ గారు ఏదైనా చేస్తారని చెప్పాడు ఆయన, భయపడుతున్నాడా అనేది సందేహం. రఘురామకృష్ణరాజు గారిని 2 విధాలుగా ఇబ్బంది పెట్టాడు కామినేని శ్రీనివాస్. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరుని డిస్క్రైబ్ చేశాడు ఆయన. డిస్క్రైబ్ చేసి ఇలా కాళ్ళు పైకి కట్టి పందిలా వెళ్లాడేసి అని వాడాడు. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది ప్రపంచానికి. దాని తర్వాత ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ గారు కలగజేసుకోవడం ఒక దురదృష్టం. కలగజేసుకున్న తర్వాత దాన్ని ఖండించి ఆపకపోవడం ఒక తప్పు. మాట్లాడటం దురదృష్టకరమే, కానీ ఆపే బాధ్యతలో ఉండి నోరు మూసుకొని ఆయన అభినందించడం తప్పు. ఓకే, కానీ అంటే బాలకృష్ణ గారు ఆయన మాట్లాడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సినీ పెద్దల ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవడానికి ఆయన పేరుని 9వ నంబర్లో పెట్టడం అనేది కలవడానికి కాదండి. ఇప్పుడు అక్కడ కొన్ని పదవులు ఉన్నాయి. ఏది ఎఫ్డిసి చైర్మన్, ఇలాంటి పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది ఓ చర్చ ఏదో ఉంది అక్కడ. దానికి సంబంధించి ఎవరైతే బాగుంటుందో కొంతమంది దగ్గర నుంచి పేర్లు తీసుకోవాలనుకున్నారు. ఆ పదవికే కాదు, ఇంకేదో కూడా ఉంది, ఏవో 2 పదవులు ఉన్నట్టున్నాయి అక్కడ. దానికి సంబంధించి ఎవరు అర్హులో లిస్ట్ తయారు చేసుకోవడం కోసం కొంతమంది సినిమా పరిశ్రమతో లింక్ అయి ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఒక లిస్ట్ ఏదో తయారు చేశారు వాళ్ళు. కాదు ఆ లిస్టులో 9వ నెంబర్లో ఈయన పేరు ఉండటానికి గాయపడ్డాడు ఆయన. గాయపడటం ఇది ఎక్కడ లింక్ అయింది? ఆయన చిరంజీవికి అంత సీన్ లేదంటాం ఒకటి నొప్పి తెప్పించింది ప్రపంచానికి. రెండోది, ఆయన టార్గెట్ చేసింది 9వ నెంబర్ అనే అకౌంట్లో ఎపిసోడ్లో ఆయన టార్గెట్ చేసింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ని. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, ఆయన పాత జర్నలిస్ట్ కూడా, ఆయన ఈనాడు ప్రోడక్ట్. దాంతోపాటు ఆయన జనసేన మెంబర్, జనసేన ఎమ్మెల్యే ఆయన. జనసేన కోటాలో మంత్రి పదవి వచ్చింది ఆయనకి. కాబట్టి జనసేనని గాయపరిచినట్టుగా కూడా కన్వే అయిపోయింది, బయటికి ప్రొజెక్ట్ అయింది అలాగని. దాంతోపాటు ఆ లిస్టు ప్రిపేర్ చేసినాడు ఎవడాడు అనేసాడు బాలకృష్ణ గారు. వారు ఎవరో ఒక అధికారి అయి ఉంటాడు. ఆ అధికారి ఇందులో బాలకృష్ణ గారికి అభ్యంతరం కలిగి ఉంటే కన్సర్న్ ఆఫీసర్ని ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి పిలిపించుకుని మాట్లాడవచ్చు. మాట్లాడి ఏం పనులయ్యా ఇవి అని కోప్పడవచ్చు, తప్పేం లేదు దానిలో. అలాగే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దానిలో తనకి చిన్న అభ్యంతరం ఆ సీన్ జరిగిందా లేదా అంటే, ఈయన పిలిస్తే, చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చాడు దగ్గర ఆయనకి ఇబ్బంది ఉంది. అది అసెంబ్లీలో రచ్చ చేయక్కర్లా. కామినేని శ్రీనివాస్ని అసెంబ్లీ అయిపోయిన తర్వాత తన ఇంటికో తన గదికో పిలిపించుకుని, ఏమయ్యా నువ్వు ఇలా మాట్లాడావు, నిజమేనా, నీకున్న సోర్స్ ఏంటి అని అడగాలి కదా. అది సభ్యత. ఇవేవీ లేకుండా ఆయనకు అనిపించింది ఏదో మాట్లాడేశాడు. అంటే ఆయన వ్యవహార శైలి కూడా ఎలా ఉందంటే, ఒక 50 ఎకరాల కమతం చేస్తున్నటువంటి ఆసామి పొలం గట్టు మీద నిలబడి పాలేర్లను అదిలిస్తూ ఎలా మాట్లాడతాడో, ఏ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడతాడో అలా మాట్లాడాడు. అది ఇబ్బందికరం కదా. అంటే ఆయన అసెంబ్లీలోనే ఆయన మాట్లాడాడు కాబట్టి. అవునండి, అసెంబ్లీలోనే మాట్లాడాడు. అప్పుడు ఏం జరిగింది అనేది ఆయన కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ నుంచి. అసలు అసెంబ్లీకి అవసరం లేని విషయం అది.
అసెంబ్లీకి అవసరం లేని విషయం అది. అంటే ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆయన ఈయన చెప్పిన లేడు భాష కదండి. బాలేదు. ఈయన సీన్‌లో లేడు కదా! ఉమ్, ఈయన సీన్‌లో ఉంటే ఓకే. "ఏం మాట్లాడుతున్నావా? నేనున్నానక్కడ" అని చెప్పి మాట్లాడాలి. ఈయనకి థర్డ్ ఇన్ఫర్మేషనే. ఓకే. ఈయనకి థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే. ఆయనకి థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే. ఉమ్, ఇద్దరు వాళ్ళు లేని సీన్ గురించి ఇద్దరు కొట్టుకున్నారక్కడ. ఓకే. కానండి బాలకృష్ణ గారు ఖండించడానికి మెయిన్ రీజన్ ఈ 9వ నంబర్ పెట్టడం అనేది ఇప్పుడు 9 9వ పెట్టారు. నంబరు అప్పుడు కూడా నన్ను పిలవలేదు అనే కాంటాక్స్ట్ లోనే మాట్లాడారు. పిలవలేదు అనేది కాదండి. ఉమ్, చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చాడా ఉమ్, అన్నదే ఆయన పంటి కింద పడిన రాయి. ఓకే. ఆహా, అంటే అప్పుడు కూడా నన్ను ఏం సంప్రదించలేదు అన్న కాంటాక్స్ట్ లోనే ఆయన హర్ట్ అయి ఉండొచ్చా మేబీ. ఎందుకంటే ఇప్పుడు 9వ నెంబర్ పెట్టారు. అప్పుడు కూడా నాకు అప్పుడు 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 అవమానించారు, ఇప్పుడు అప్పుడు అవమానించారు అన్నారు. అవమానించటం అనేది కరెక్ట్ కాదు ఉమ్, బాలకృష్ణని. ఉమ్, బాలకృష్ణకి కబురు వెళ్ళింది. ఉమ్, జమినీ కిరణ్ వెళ్ళి కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కలవలేదు. ఉమ్. అలాగే అక్కడికి వెళ్ళలేదు కూడా. అది చిరంజీవి గారు ఇచ్చిన వివరణ క్లారిటీలో ఇచ్చాడు. కూడా వివరణ ఉంది. వివరణ ఇచ్చాడు. ఆయన వివరణ ఇవ్వటం కాదు. నేను నా సినిమాల దేనికి రేట్లు పెంచమని అడగలేదు అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు బాలకృష్ణ. ఉమ్, అది తప్పు అని చిరంజీవి, పేర్ని నాని ఇద్దరూ చెప్పారు. అంటే వీరసింహారెడ్డికి, వాల్తేరు వీరయ్యకి కలిపి ప్రొడ్యూసర్లు అడిగిన దాన్ని వాళ్ళు కన్సిడర్ చేశారు. ఆ మేరకు వాల్తేరు వీరయ్యకి ఈ రెండు సినిమాలు ఒకే ప్రొడ్యూసర్వి, ఉమ్, ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి. పక్క రోజుల్లో రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించి ప్రొడ్యూసర్ గారు తెచ్చుకున్నాడు జీవో. కాబట్టి వీళ్ళకి సంబంధం లేదు. ఉమ్, హీరో గారికి సంబంధం లేకుండా జరిగింది. అఖండ సందర్భంగా బాలకృష్ణ నేరుగా నాకు ఫోన్ చేసి అడిగాడు అని పేర్ని నాని చెప్పాడు. నేను ఒకసారి సీఎంను కలవాలనుకుంటున్నాను అని ఆయన అడిగాడు. ఎందుకండి అని అడిగాను నేను. విషయం చెప్పాడు ఆయన. అఖండాకి సంబంధించి ప్రైస్ హైక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. నేను సీఎం గారితో మాట్లాడి ఏ విషయం కమ్యూనికేట్ చేస్తానండి అని చెప్పాను. ఉమ్, సీఎం దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే ఇప్పుడు ఆయన మన దగ్గరికి రావడం ఎందుకు, ఆయనకు కావాల్సింది ఏదో చేసేయండి అని చెప్పాడు ఆయన అని చెప్పాడు. అయితే నిజంగానే పొలిటికల్ రైవలరీతో ఏ సినిమాలనైనా ఇబ్బంది పెట్టాడా జగన్ అంటే ఇబ్బంది పెట్టాడు. అది భీమ్లా నాయక్ని ఇబ్బంది పెట్టాడు. ఉమ్, భీమ్లా నాయక్కి వాళ్ళు ప్రైస్ హైక్కి వెళ్ళలేదు. అయినప్పటికీ థియేటర్ల దగ్గర పెంచుతారేమో, పెంచితే పట్టుకుని రోడ్డు మీద పెట్టి కడిగేద్దాం అనే ఉద్దేశంతో తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతి థియేటర్ దగ్గర కూర్చోబెట్టారు. ఎంఆర్ఓ స్థాయి అధికారులు అక్కడ కూర్చున్నారు వెళ్ళి. బుకింగుల్లో దాని మీద ముద్రించిన ధరకే అమ్ముతున్నారా లేకపోతే రేటు పెంచి అమ్ముతున్నారా వెరిఫికేషన్కి. అది తప్పు. ఉమ్, అలాంటి విషయాల్లో మీరు మాట్లాడండి, తప్పేం లేదు దానిలో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా సౌభాగ్యవంతంగా ఉందని నేను అనటం లేదు. అలాగని చంద్రబాబు గారి పరిపాలనలో ప్రపంచం సౌభాగ్యంగా ఉందని కూడా అనుకోలేము. వీళ్ళందరూ రాజకీయ వ్యాపారులు. ఆయన వైఎస్ఆర్సిపి అనేటువంటి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ జగన్. ఈయన టీడీపీ అనేటువంటి ఇంకొక లిమిటెడ్ ఫర్మ్కి చైర్మన్ అంతే. అయితే ఇక్కడ ఒకటి కూటమిలో ఉన్నటువంటి ఆ సఖ్యతను ఇబ్బంది పెట్టే పద్ధతిలో బాలకృష్ణ గారి వ్యాఖ్యలు నడిచాయని చెప్తున్నారు. అయితే ఆ కండిషన్ ఏం రాలేదు. అంటే గతంలో కూడా ఇది కొత్త ఏం కాదు బాలకృష్ణకి. వారు గతంలో తండ్రి గారి గురించి మాట్లాడుతూ, ఆయన తండ్రి గారి గురించి మాట్లాడుకుంటూ, రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చేసారు, ముఖ్యమంత్రి అయిపోయాడని చెబుతూ మధ్యలో చిరంజీవిని లాగాడు. లాగి ఇక్కడ చిరంజీవి అని ఒక నటుడు ఒక పార్టీ పెట్టాడు, దాన్ని తీసుకెళ్ళి ఇంకో దానిలో కలిపాడు అన్నాడు. ఆ సందర్భంగా నాగబాబు రియాక్ట్ అయ్యి ఒక వీడియో చేశాడు. ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో రామ్ చరణ్ మాట్లాడిన దాన్ని తిట్టాడు ఈయన. తిట్టినప్పుడు చిరంజీవి లేదు బాలకృష్ణ గారి ఇన్ఫర్మేషనే సౌండ్ అయి ఉండొచ్చు, వాడి పిల్లోడు, వాడిని అలా కోప్పడే అధికారం హక్కు బాలకృష్ణకు ఉన్నాయి అన్నాడు. ఆయన ఎప్పుడు కాంట్రవర్సీ చేయటమో లేకపోతే బాలకృష్ణ మాట్లాడిన దాని మీద దాడి చేయటమో చేయలేదు. అనునయంగానే వెళ్తూ వచ్చాడు. ఆ పొలిటికల్ పార్టీ పెట్టి తీసేశాడు
అన్నప్పుడు కూడా చిరంజీవిని అడిగితే అభిప్రాయం బాలకృష్ణది చిన్నపిల్లవాడి మనస్తత్వం, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, సీరియస్గా తీసుకోవద్దు ఎవరు, నేను తీసుకోవడం లేదు అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. అందుకని బాలకృష్ణ దురుసుగా బిహేవ్ చేస్తాడు. తను హర్ట్ అయితే ఆ హర్ట్ అయినటువంటి దాన్ని మనసులో పెట్టుకొని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అది లేదు అతని దగ్గర. అతను ఏమి అనిపిస్తే అది ఎక్కడ ఏ వేదిక మీదనైనా మాట్లాడేస్తాడు. ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంది, గాయపరుస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి కలవడానికి చంద్రబాబు నాయుడు గారు మెయిన్ రీజన్ ఇదే అనుకోవచ్చు అంటారా? దీని గురించి ఉన్న డిస్కషన్ జరిగి ఉండొచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఆ రోజు చాలామంది ఇదే ఎక్స్పెక్ట్ చేశారు. సడన్గా ఇప్పుడు ఫోన్లో మాట్లాడవచ్చు ఆర్ ఫీవర్ అంటే ఆయన పలకరించవచ్చు. బట్ ఇంటి దగ్గరికి వచ్చి ఒక 1 అవర్ పాటు ఆయన ఉన్నారు. సో ఇదే ఒకవేళ విభేదాలకు దారితీసే అవకాశం ఉందని వాళ్ళు మీటింగ్ అయ్యారు అనేది కొంత కామెంట్ వినిపించింది. అంటే యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారి పర్యటన ఉంది. అలాగే రూరల్కి సంబంధించి ఈయన శాఖతో లింక్ అయి ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఆ రోజు ప్రారంభం అయ్యే ఉన్నాయి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. దానికి సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడటం అనే పేరుతో వచ్చాడు ఆయన చంద్రబాబు. అవి మాట్లాడుతూ మధ్యలో ఏదో బాలకృష్ణ ఏదో మాట్లాడి అవన్నీ పట్టించుకోమాకండి అంటే అని ఉండొచ్చు. కానీ దీనికోసం గంటన్నర మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు. ఆ స్పిరిట్ ఏంటో క్యారీ చేయటమే. బాలకృష్ణ మాట్లాడింది చంద్రబాబు మాటలు కాదు అనే విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు, నాగబాబుకి తెలుసు, చిరంజీవికి తెలుసు. వాళ్ళు దాన్ని కాంట్రడక్ట్ చేయాలని అనుకోవడం లేదు ఇప్పుడు ఈ కండిషన్లో. గతంలో నాగబాబు రియాక్ట్ అయినప్పుడు సందర్భం వేరు, ఇప్పటి సందర్భం వేరు. ఇప్పుడు వాళ్ళు స్నేహంలో ఉన్నారు, రాజకీయ స్నేహంలో. ఈ విషయం నుంచి కాంట్రవర్సీ చేసి ఘర్షణ పడేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేదే చూస్తారు. ఆ తూకం ప్రకారం పెడితే ఇది స్పందించడానికి అనువైన మాటలు కాదు, అనువైన సందర్భము కాదు. అందుకని పొలిటికల్ సెన్స్ ఉన్నవాడు ఎవడు ఇప్పుడు రియాక్ట్ కాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఢిల్లీతో సంప్రదించి ఉంటారు, ఏది ఎన్డీఏ నాయకత్వంతో మాట్లాడి ఉంటారు. అయ్యా ఈ సీన్కి మేము స్పందించవచ్చా వద్దా అని. వద్దు అనే చెప్పుంటారు అక్కడి నుంచి. ఎందుకంటే ఇది రైట్ టైం కాదు. ఇప్పుడు కరెక్ట్గా 15 నెలలు ఏదో అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి, ఇంకా టైం ఉంది, గొడవ పట్టడానికి కూడా టైం ఉంది. అందుకని దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అని చెప్పుండొచ్చు. అందుకని కూడా వీళ్ళు మౌనంగా ఉన్నారు. పబ్లిక్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అయిపోయింది. మనం మీడియా మాట్లాడుకుంటోంది కానీ ఏముంది దీని వెనకాలని పలుగులు తీసి చదువుతున్నారు. కానీ బాలకృష్ణ మాట్లాడింది బాలకృష్ణ ధోరణిలో మాట్లాడాడు. బాలకృష్ణ అలాగే మాట్లాడతాడు, అలాగే రియాక్ట్ అవుతాడు. ఆయన గొడవ వేరు, ఆయన ఇది వేరు. ఆయనే చెప్పుకున్నట్టుగా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటాడు ఆయన. నిజంగానే ఆయన ధోరణి వేరు, ఆయన వేరు. ఆయన పక్కన పడేస్తే ఆయన్ని ఎలో చేసినందుకు స్పృహలో ఉన్నటువంటి, ఇప్పుడు ఆయనకి ఏదో సర్టిఫికెట్ ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. కాకర్ల సుబ్బారావు గారు ఆ రోజుల్లో ఆయన కాల్పుల సన్నివేశం జరిగినప్పుడు ఈయన మెంటల్ స్టేటస్ ఇబ్బందికరంగా ఉంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని బయటకు వచ్చాడు అనేది కదా గొడవ. ఆ తర్వాత అదే కాకర్ల సుబ్బారావుని ఆ హాస్పిటల్ చైర్మన్ పదవి నుంచి బాలకృష్ణ గారు పక్కకి పంపించాడు. అదొక విషాదం. ఇవన్నీ రకరకాల గొడవలు ఉన్నాయి ఆయనతో. ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ అతన్ని ఎలా అలౌ చేశాడు స్పీకర్ గారు? ఒక్క క్షణం ఆయన ఆపి ఉంటే సీన్ ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఆయన ఆ మాట అన్న తర్వాత ఇప్పుడే సారీ చెప్పాలి మీరు అనేసి ఉంటే ఈయన సారీ చెప్పుండేవాడేమో. అలాగా అయితే సారీ చెప్తున్నాను అనేసి చిరంజీవి మీద ఒక అటాక్ చేసి కూర్చునేవాడు. చిరంజీవి మీద కాదు అటాక్, యాక్చువల్గా ఆయన చేసింది కామినేని మీదే. మీరేదో చెప్తున్నారు కానీ చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చాడని అది అబద్ధం అన్నాడు ఆయన. కాబట్టి కామినేని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అనేది చెప్పడమే ఆయన ఉద్దేశం. అంతరార్థంలోకి వెడితే చిరంజీవికి అంత సీన్ లేదు అన్న అర్థం వస్తుంది. ఇది గొడవ. అందుకని ఈ మొత్తం ఎపిసోడ్లో నేరం చేశారు అని సీరియస్గా ఎలిగేషన్ పెట్టవలసి వస్తే పెట్టాల్సిన వ్యక్తి రఘురామకృష్ణరాజు. రోడ్డు మీదకు లాక్కొచ్చి గొడవ చేయాల్సిన వ్యక్తి రఘురామకృష్ణరాజు, బాలకృష్ణ కాదు, కామినేని శ్రీనివాస్ కాదు. రైట్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.